అందరికీ హాయ్ అండి. ఈ కట్ వర్క్ సారీ అయితే నేను ఒక షార్ట్ వీడియో పెట్టాను. దాని గురించి అందరూ కామెంట్స్ చేశారు, లాంగ్ వీడియో చేయమని, కట్ వర్క్ ఎలా చేశారు అని చెప్పి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెసే, కానీ మనం నార్మల్ మిషన్తో ఇంట్లో చేసుకోవచ్చు. ఒక పెళ్లి కార్డ్ తీసుకొని బాటిల్ క్యాప్ పెట్టి షేప్ గీసుకొని దాన్ని నెక్స్ట్ కట్ చేసుకుంటే ఈ షేప్లో సరిపోయిద్ది. నెక్స్ట్ వచ్చేసి ఒక బకరం కానీ ఫ్యూజింగ్ పేపర్ కానీ తీసుకొని ఒక 1 ఇంచ్ వెడల్పుతో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇట్లా కట్ చేసుకున్నది బాటంలో శారీకి మనం ఐరన్ చేస్తే స్టిక్ అయిపోయిద్ది. కట్ చేసుకుని పెట్టుకున్న కార్డ్ ఉంది కదా, అది శారీ బార్డర్ మీద ఇలా పెట్టి పెన్తో మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పైన మనం థ్రెడ్ వచ్చేసి సిల్క్ థ్రెడ్ పెట్టుకోవాలి. బాబిన్లో వచ్చేసి నార్మల్ థ్రెడ్ అయినా సరిపోయిద్ది. నేను అది క్లిప్పింగ్ యాడ్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడు ఫ్యూజింగ్ పేపర్ కానీ బక్రం కానీ తీసుకొని ఇట్లా శారీకి బాటంలో అటాచ్ చేసేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మెషిన్లో సెట్టింగ్స్ పెట్టుకోవాలి. ఇదే ఇంపార్టెంట్. ఇందులో నేను ఉషా మిషన్ యూజ్ చేస్తున్నాను. దీనికి వచ్చేసి మనం స్టిచ్ టైప్ వచ్చేసి జిగ్జాగ్ స్టిచ్ పెట్టుకొని లెంత్ వచ్చేసి 0 పెట్టుకోవాలన్నమాట. అంటే దగ్గరగా పడి మనకు అట్లా థిక్గా వస్తుంది. ఒక 1 టైం ప్రాక్టీస్ చేసేస్తే మనకి ఈజీగా చేసేసుకోవచ్చు. మనం ఇదైతే ఫ్రేమ్ పెట్టి చేస్తే నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు, అందుకని నేను ఫ్రేమ్ లేకుండానే నేనే హ్యాండ్తో చేసుకుని స్టార్ట్ చేసి మనం ఒక లైన్ గీసుకున్నాం కదా, మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ మీద తిప్పుకుంటూ మనం చేసేసుకోవడమే, ఈజీగానే అయిపోతుంది. ఇలా 2 హ్యాండ్స్తో మనకు అవసరమైన షేప్కి తగ్గట్టుగా కరెక్ట్గా లైన్ మీద పడేలాగా చూసుకుని మనం నిదానంగా క్లాత్ని జరుపుకుంటే సరిపోయిద్ది. బాటమ్ వచ్చేసి మనకి ఫుడ్ డాగ్ కదలకుండా ఒక సెట్టింగ్ ఉంటుంది, అది నేను క్లిప్ యాడ్ చేయడం మర్చిపోయాను. కొంచెం అటు ఇటుగా వచ్చినా ఈ ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ మళ్ళీ మనం కవర్ చేయొచ్చు. దాన్ని పేపర్ ఆర్ బక్రం లేకుండా ట్రై చేశాను నేను, అస్సలు మంచిగా రాలా. అది ఇలా వచ్చింది. తర్వాత నేను ఒకసారి ఇట్లా ఈ బక్రం యూజ్ చేసి వేసిన తర్వాత చాలా నీట్గా వచ్చిందనమాట. బయట అడిగితే 1000 రూపీస్ అడిగారు. 1000 రూపీస్ అయినా చేయమని చెప్పారు, అందుకే ఇంకా నేనే ట్రై చేసేసాను. నాకు ఇది చేయడానికి 3-4 డేస్ అలా పట్టింది. నేను కొంచెం నిదానంగానే చేసుకున్నాను. నాకు తర్వాత అర్థమైంది ఈ 1000 రూపీస్ వర్త్ అని చెప్పి. దీనికి ఫస్ట్ ఒకసారి వేయడం అయిపోయిన తర్వాత రెండోసారి దాని మీదే నేను మళ్ళీ వేస్తాను అనమాట. ఎందుకంటే కొంచెం థిక్గా వస్తుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, మనకి ముడతలు పడకుండా పైకి ముడుచుకొని రాకుండా అలా ఉండడం కోసం నాకు కొంచెం థిక్గా కావాలి అనిపించి నేను ఇట్లా సెకండ్ టైం కూడా మళ్ళీ దాని మీద వేస్తున్నాను అనమాట. అంటే ఫస్ట్ టైం వేసినప్పుడు మనకు అంత పర్ఫెక్ట్గా రాదు కదా, రాకపోయినా పర్వాలేదు, దాన్ని మనం ఇలా సెకండ్ టైం మనం ఇలా కవర్ చేసుకోవచ్చు. ఇది చేసేటప్పుడు బోరింగ్గా అట్లా ఏమో అనిపించదు, ఇంట్రెస్టింగ్గా చూడాలనిపిస్తుంది. ఈ మిషన్ అనే కాదు, నార్మల్గా అందరి దగ్గర ఉన్న మిషన్స్తో కూడా జిగ్జాగ్ చేయడానికి అవకాశం ఉన్న వాటి మీద మనం ఇది ట్రై చేయొచ్చు అనమాట. కుట్టు లెంత్ అనేది 0 పెట్టుకొని కొంచెం దూరం స్టిచ్ పెట్టుకొని ఫస్ట్ ఓన్లీ ఒకసారి వేసిన దానికి మళ్ళీ సెకండ్ టైం రెండో రౌండ్ దాని మీద వేసిన దానికి డిఫరెన్స్ చూడండి. ఇప్పుడు జిగ్జాగ్ మోడ్లోంచి నార్మల్ స్టిచ్ పెట్టుకోవాలి. లెంత్ 0నే పెట్టుకోవాలి, ఎందుకంటే మొత్తం అయిపోయిన తర్వాత దీన్ని ఇలా చేసి ఇలా స్టిచ్ చేస్తే లాక్ అయిపోయింది అనమాట, మనకి దారాలు ఊడిపోవడం అలా జరగకుండా. నెక్స్ట్ వచ్చేసి మన వర్క్ అంతా అయిపోయినాక సిజర్స్ తోటి ఇలా కట్ వర్క్ మొత్తం ఎంబ్రాయిడరీ తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలన్నమాట. లోపల బ్యాక్ సైడ్ బక్రం ఉంటుంది కదా, అది కూడా తీసేసుకొని ఒక సోల్డరింగ్ రాడ్ కానీ లేదంటే అగర్బత్తితో అయినా సరే ఇలా ఎడ్జెస్ అంతా మనం కాల్ చేస్తే ఇంకా నీట్గా పర్ఫెక్షన్ ఉంటుంది. కాల్చడం వల్ల థ్రెడ్ ఊడిపోవడం అలా అయితే ఏం జరగదు. ఇలా మిగిలిన థ్రెడ్తో నేను ఇలా హారం చేశాను అనమాట, చాలా బాగా వచ్చింది. మొత్తం కట్ వర్క్ అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి.